గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఒక కేసులో విషయం ఏంటంటే, తండ్రి వ్యవసాయ భూమిని తన మొదటి కొడుకు పేరు మీద కొనుగోలు చేసినాడు. ఆ తర్వాత కాలానుక్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు. సో ఆ తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులు. ఇప్పుడు పెద్ద కొడుకు ఏమంటున్నాడంటే, ఆ ఆస్తి నాది, నేను ఎవరికి వాటాలు ఇచ్చే అవకాశం లేదు, నేను ఇవ్వను అని అంటున్నాడు. సో ఇలాంటి కేసులు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకు. సో ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎవరి పేరు మీద అయితే తండ్రి కొనుగోలు చేసినాడో ఆ కుమారుడి వయస్సు కొనుగోలు చేసినప్పుడు ఎంత ఉంది అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ అతను మైనర్గా ఉంటే అతను కొనుగోలు చేసే సామర్థ్యం కలిగి లేడు కాబట్టి ఆ ఆస్తి తండ్రిదని మనము న్యాయస్థానంలో కేసు వేయచ్చు. ఒకవేళ అతని వయసు దాదాపు ఒక 25-26 సంవత్సరాలు ఉంటే అతని యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా పరిగణనలోకి తీసుకోబడుతుంది కాబట్టి మనం కేసు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల ఆస్తులు కొనేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రేపటి నాడు సమస్య రాకుండా కొనుగోలు చేయాలి.